సో ఇప్పుడు మనకి 15వ తారీఖు లాస్ట్ డేట్గా ఉన్నటువంటి మరో ఎగ్జామ్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిందండి. మణిపాల్ అనేది భారతదేశంలో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. సో చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఓకే, మణిపాల్ MAHE అంటారు దీన్ని, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, MAHE అంటారు. ఇది ఉడిపి ప్రాంతం, ఉడిపిలో ఉంటుందండి. ఉడిపి అంటే మీ అందరూ తెలుసు కదా, ఉడిపి దోశ ఇడ్లీ సెంటర్ ఉంటుంది కదా. ఈ ఉడిపి అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట. ఉడిపి అనేది మంగళూరు దగ్గర, బెంగళూరులో ఉంది, అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఇది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ లేకపోతే హెడ్ ఆఫీసు. ప్రపంచవ్యాప్తంగా మణిపాల్ అనేది ఉంది. మణిపాల్ లేనటువంటి చాలా దేశాల్లో, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, మలేషియా, సెంట్రల్ ఏషియా, వీళ్ళు చాలా దేశాల్లో బ్రాంచెస్ పెట్టినారు. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను. ఎక్కువ ఇంటేక్ పెట్టుకోరు, విట్టు పెంచినట్టుగా మందలు తీసుకోరు. మినిమం ఇంటేక్ ఉంటుంది, హ్యాపీగా రన్ చేస్తారు. దీంట్లో పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫీజు కూడా ఎక్కువ ఉంటుందండి. ఇయర్లీ 5 lakhs + 2 lakhs హాస్టల్ ఫీజు, అంటే 30 లక్షలు అవుతుంది దగ్గర. ఓకే, దీని మీద మరో అభియోగం కూడా ఉంటుంది. జర వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది, పిల్లలు మస్తు పాష్ ఉంటారు, మేము ఆర్థోడాక్స్గా ఉండాలి అని అనుకునేటువంటి పేరెంట్స్కి ఇది సెట్ అవ్వదు. బట్ అకాడమిక్ వైజ్గా, ప్లేస్మెంట్స్ వైజ్గా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. మంచి బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని చెప్పేసి కొత్త బ్రాంచెస్, ఏదైతే సమాజానికి లేకపోతే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మణిపాల్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని వాళ్ళ కరికులంలో పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తీసుకోండి. ఓన్లీ వన్ సింగిల్ నెగిటివ్, పాస్ట్ అండ్ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది. అలా అని చెప్పి డ్రగ్ కల్చర్ లాంటిది ప్రెవలెంట్గా అయితే ఇక్కడ లేదు, నార్మల్గానే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ 15 3వ తారీఖు, కేవలం ఇంకా 4 రోజులే ఉంది. డోంట్ మిస్.